ఉన్న రోజుల్లో ఈ విధంగా ముందుకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్ది అంటారా? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, టీవీ వీక్షణ యజమాని కూడా నమస్కారం. నారా లోకేష్ గారు పెట్టుబడుల తేడానికో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికో, ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లి ఇందాకల పారిశ్రామికవేత్త గారు చెన్నైని అదే సైన్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అనుకున్న విధంగా మరొక 100 సంవత్సరాలు ముందుకెళ్ళడానికో, సాధించినటువంటి పెట్టుబడుల కోసమో ఆయన అమెరికా వెళ్ళలేదండి. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆయన వ్యక్తిగతంగా కొన్ని పనుల మీద వెళ్ళారు. అక్కడ కొంతమందితో సెల్ఫీలు దిగి, ఇగో నేను పెట్టుబడులు తీసుకొచ్చేస్తాను, మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాను. ఇక్కడ టెస్లా కంపెనీ వారు ఓకే చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే ఈ టెస్లా అనే వాళ్ళు సంప్రదించి ఆ రోజున మా హయాంలో ఒప్పందమైనటువంటి ఈ కంపెనీలందరినీ కూడా ఇగో నేనే తీసుకొస్తాను, మొన్న టాటా వారితో ఒప్పందమైనటువంటి కంపెనీలు కూడా నేనే తీసుకొస్తానని చెప్పి వీళ్ళు పబ్లిసిటీ చేసుకోవడం. ఏదో కూడా లక్ష్మణరావు గారు సెల్ఫీలు దిగడానికి మంత్రి అమెరికా వరకు వెళ్ళాలా? సెల్ఫీలు దిగడానికి వెళ్తారంటారా? ఒక చదువుకున్న వాళ్ళు లేకపోతే మన రాష్ట్రానికి ఏం అవసరం మాట్లాడాలంటే పార్టీలు కాదు ఇప్పుడు కావాల్సింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఇప్పుడు సార్ రెడ్డి గారు చెప్పారు ఏదైనా సజెషన్స్ 2014-2019 నుంచి ఇదే ప్రాబ్లమ్స్ పెద్దవారు చెప్పారు, సార్ చెప్పారు. చైనా నుంచి ఎలా ఉంది మ్యానుఫాక్చరింగ్ సెక్టర్, వరలక్ష్మి గారు మీకు ఇస్తాను టైము. ఆయన మీరు నోట్ చేసుకుని మళ్ళీ మాట్లాడతారు కానీ ఆయన మాట్లాడారు, ఇద్దరు మాట్లాడితే సార్ యూస్ఫుల్ థింగ్స్ మాట్లాడుతుంటే బాగుంటది. రైట్. ఎవరి అభిప్రాయాలు వాళ్ళయి. మీరు ఏదన్నా అభ్యంతరం ఉంటే మీ టైంలో మీరు చెబుతారు కానీ వరలక్ష్మి గారు జస్ట్ 2 minutes 3 minutesలో మీ దగ్గరికి వస్తాను. ఆయన చెప్పనివ్వండి. వరలక్ష్మి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎస్ చెప్పండి, కంటిన్యూ చేయండి. లక్ష్మీనాథ్ గారు 2014-2019 వరకు ఇదే నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఆయన తండ్రి సీఎం కాబట్టి ఆయన్ని ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్సీ నుంచి మినిస్టర్, ఇదే ఐటీ శాఖకి మినిస్టర్ అయ్యాడు ఆయన. ఆ రోజున ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారండి? ఎన్ని కంపెనీలు గ్రౌండ్ లెవెల్ అయినాయి హైటాప్కి సంబంధించినవి? లేదా ఎన్ని కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఎంతమంది, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు? బాబు కొడుకులు ఇద్దరు కూడా. ఈ రోజున ప్రతిది కూడా పబ్లిసిటీ. 2010 మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా ఎందుకు బాబు కొడుకులు అని తప్పుగా మాట్లాడొద్దు. బాబు కొడుకులు అంటారు. బాబు కొడుకులు కాదా? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బాబు కొడుకులు కాదా? తండ్రి కొడుకులు కాదా? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు బాబు కొడుకులేనా? వినండి సార్, చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారు పుట్టారో పుట్టలేదా? ఎందుకండి ఈ మాటలు ఎందుకండి? అయ్యో ఇప్పుడు మనకి జరుగుతున్న డిబేట్ ఏంటి? తండ్రి కొడుకులే కదా అన్నది, బాబు కొడుకులే కదా అన్నాను. ఇంకేం తప్పగలలేదు కదా నేను. వినాలా, ఓపుకుండాలా. నేను ఎక్కడ వ్యక్తిగతంగా తిట్టలా. బాబు కొడుకులు అంటే తల్లిదండ్రులు అని అర్థం. మీ ఇక్కడ ఏంటంటే లక్ష్మీనాథ్ గారు చెప్పండి, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని గతంలో వాళ్ళ అధికారం ఉన్నప్పుడు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు 20-30 లక్షల ఉద్యోగాలు అన్నారు. వీళ్ళు ఎన్ని కంపెనీలు గ్రౌండ్ చేశారు? ఒక లిస్ట్ చెప్పానండి. ఇంతలా మా ఆయన పారిశ్రామికవేత్త, ఆయన పేరు ఏం పేరండి? నరసింహారెడ్డి అండి సార్. మీ పేరు? ఆయన నరసింహారెడ్డి సార్. ఆయన ఇప్పుడు చైనా నుంచి మాట్లాడుతూ ఉన్నారు. మోడీ గారు ఏం చేశారండి? మోడీ గారు ఏం చేశారు? చైనా వస్తువులు కానీ, చైనా యొక్క యాప్లు కానీ, చైనా నుంచి ఏది దిగుమతులు కానీ ఎగుమతులు చేసుకోవద్దని ఒక జీవో జారీ చేసి మొత్తం కొలాప్స్ చేశారు. అంటే ఏ దేశం నుంచి అభివృద్ధి చెందుతుంది, ఏ దేశం నుంచి మన ఎగుమతులు దిగుమతులకి తీసుకోవాల్సినటువంటి ముడి సరుకులు ఏవవుతున్నాయో మనకు అవసరం లేదు. మనం మేక్ ఇన్ ఇండియా, డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎక్కడ ఉందో తెలీదు. మేక్ ఇన్ ఇండియా అంటే ఎక్కడ మేక్ అవుతుందో, ఏం తయారు చేస్తారో ఎప్పటికో తెలియదు. ఎప్పటికంటే మన దేశం కానీ, మన ఆంధ్రప్రదేశ్ కానీ ఆయన కోరుకున్నట్టుగా ఎప్పుడు సింగపూర్తో, మలేషియాతో, లేదంటే జర్మనీతో, ఇజ్రాయెల్తో, లేదంటే ఆయన చెప్తున్నట్టుగా
ఇప్పుడు చైనాతో అమెరికాతో ఎప్పుడంటే ధీటుగా పరిగెడుతుంది. మనం ఎప్పుడు కూడా సనాతన ధర్మం అని పూజలని పునస్కారాలని మన పిల్లలకి అందరికి కూడా మనం ఇదొక విధానాన్ని మనం ఎప్పుడైతే తీసుకెళ్తామో మన టెక్నాలజీ మర్చిపోతున్నాం కదా. టెక్నాలజీని అభివృద్ధి చెందినప్పుడు టెక్నాలజీ పరంగా మనం ముందుకెళ్ళినప్పుడు కదా రాష్ట్రం కానీ దేశం కానీ గ్రామం కానీ అభివృద్ధి చెందుతుంది. కానీ అందరికి కూడా కాషాయ రంగులేసి బట్టలు కట్టేసి గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టంటే ఎవరు అభివృద్ధి చెందరండి. అది కాదు, ఎవరైనా ఎత్తుకలుగా దేవుడికి పూజిస్తారు, వాళ్ళ నమ్మకం వాళ్ళ విశ్వాసం. కానీ మనం ఎటువైపు తీసుకెళ్తున్నాం, మన దేశాన్ని మన యొక్క పౌరుల్ని ఏ విధంగా తీసుకెళ్తున్నాం అది గమనించుకోవాలి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే గానీ ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి రారండి. అలాగే మన రాష్ట్రంలో లక్ష్మణరావు గారు ఉంది. లక్ష్మణరావు గారు ఒక సూటి ప్రశ్న. ఏదైతే ఐటీ రంగం పారిశ్రామిక రంగం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం దానిలో భాగంగా మంత్రి లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు, దాన్ని స్వాగతించాలి కదా ఎవరైనా కూడా. విదేశీ పెట్టుబడులు వస్తేనే కదా, అది చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనకు కూడా డెవలప్మెంట్ అనేది ఉండేది. లక్ష్మీనాథ్ గారు వెల్కమ్ చెప్పడానికి, ఆహ్వానం పలకడానికి కానీ సంతోషపడడానికి కానీ గ్రౌండ్ లెవెల్ లో రియల్ గా అయ్యి వాళ్ళ కంపెనీ స్థాపించి ఒక 10 మందికి 2 లక్షల మందికి 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు సంతోషం పడాలా. ఏమి లేని దానికి ఎందుకంటే ఆకాశంలో మబ్బు